ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ ఉపదేశసారం నుంచి 23వ శ్లోకం. సత్వపాసిక చిత్వవేతర సత్తయా హి చిత్ చిత్తయా అహం అని అంటున్నారు. ఉనికిని సత్తును తెలుసుకొనుటకు వేరొక చిత్తు ఉండనే రాదు. ఉన్నది స్వప్రకాశమానము, స్వసంవేద్యము, దానంతట అదే తెలియబడును. కనుక సత్తు చిత్తు ఒకటే, అదే నేను ఉన్నాను అను అనుభూతిపరమైన జ్ఞానము అని చెప్తున్నారు. సత్తు అనేది సత్ అంటే ఆత్మ ఉన్నదే అనేది. దీనిని తెలుసుకునేటువంటి చిత్తు ఎక్కడ ఉంది? అది ఎక్కడ ఉంది అంటే ఆ సత్తు రూపంలోనే చిత్తు ఉంది. సత్తు రూపంలోనే చిత్తు ఉంటే అప్పుడు సత్తు చిత్తు ఒకటే కదా. సత్తును ప్రకాశింపచేయటానికి అంటే సత్తును తెలుసుకోవటానికి, సత్ ఆత్మ అని చెప్పటానికి చిత్ అంటే జ్ఞానం ఏదైతే ఉందో అది వేరుగా ఉందా అంటే లేదు. సత్తు చిత్తు రెండు వేరు కాదు. ఆత్మను నేను తెలుసుకుంటున్నాను అంటే అది ఏమన్నా ఒక పదార్థమా, ఒక మ్యాటరా అంటే కాదు కదా. కొందరు అంటారు నాకు ఆత్మదర్శనం అయింది. ఆత్మదర్శనం అయితే అది సత్తు కాదు. ఎప్పుడైతే నీకు కనిపిస్తుందో అది దృశ్యమైపోతుంది. అది దృశ్యమైనప్పుడు నువ్వెవరు అయిపోతావు? అక్కడ ద్రష్ట అవుతున్నావు. సత్తు కన్నా చిత్తు వేరుగా ఉంటే సత్తు జడమైపోతుంది. నేను ఉన్నానని నాకు తెలుసు. వెలిగేటటువంటి నిన్ను తెలుసుకోవటానికి వేరే వెలుగు అవసరం లేదు. గాఢనిద్రలో అహం వృత్తి ఉందా? లేదు కదా. అక్కడ అహం చైతన్యం ఉంది, కానీ అక్కడ చైతన్యం ఉందని నీకు తెలియదు. ఎప్పుడైతే మెలకువ వచ్చిన తర్వాత అంటే స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఉన్నది అదే అని తెలియపరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే సత్తు అంటే ఉనికిని సత్తును తెలుసుకుంటకు వేరొక చిత్తు ఉండనే రాదు. ఉన్నది స్వప్రకాశమానము, స్వసంవేద్యము, దానంతట అదే తెలియబడుతుంది అని అంటున్నారు. కనుక సత్తు చిత్తు ఒక్కటే, అదే నేనున్నాను అను అనుభూతిపరమైన జ్ఞానము అని భగవాన్ చెప్తున్నారు. సత్వ భాషిక చిత్వవేతర సత్తయా హి చిత్ చిత్తయా హ్యహం అంటే ఉనికిని సత్తును తెలుసుకొనుటకు వేరొక చిత్తు ఉండనేరదు. ఉన్నది స్వప్రకాశమానము, స్వ సంవేద్యము, దానంతట అదే తెలియబడును. కనుక సత్తు చిత్తు ఒక్కటే, అదే నేనున్నాను అను అనుభూతి పరమైన జ్ఞానము. అంటే నువ్వు చెప్పాలి చదివావుగా గురువు గారు. ఇక్కడ పదాలు సత్తు చిత్తు వాడతారు అంటే మీరు చెప్తారు కదా గురువు గారు, ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము. దాన్ని తెలుసుకునే వేరొక జ్ఞానము కానీ వేరొక ఎరుక కానీ లేదు. అది దానంతటా అదే. జీవుడికి వీడు తెలుసుకోలేడు, అది తెలియబడుతుంది. జ్ఞానము ఎవరికి? ఆ గురువు గారు జీవుడికి కాదు, జ్ఞానము అనుభవము జ్ఞానముకే. కానీ నాయన ఎవరికి తెలియబడుతుంది? ఆత్మానుభవం ఆత్మకి అంటే తెలియబడుతుంది అంటే గురువు గారు వ్యక్తం అవుతుంది. ఆత్మ తనకు తానుగా వ్యక్తమైనప్పుడు ఇక జీవుడు ఉన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? దేహాత్మ వృత్తిలో ఉన్నటువంటి మాయాజీవుడికి తెలియదు అని అర్థం. గురువు గారు. కానీ ఈ బోధలన్నీ కూడా మాయలుండే. ఆత్మస్థితిలో ఎవరికి బోధిస్తారు? ఎవరు ఉన్నారని బోధిస్తారు? ఏమైనా చెప్పు.
ఆ, ఇంకా ఏమైనా ఉంది? అదే అంటే సత్యాన్ని తెలుసుకొనుటకు వేరొక చిత్తు ఉండనేరదు అంటున్నారు ఇక్కడ. అంటే అంటే దాని అర్థం ఏంటి? ఉమ్, అంటే ఎలా తను తాను తెలుసుకుంటానికి వేరొక జ్ఞానం కావాలా? ఇక్కడ దేహాత్మ వృత్తి కాకుండా వేరుగా ఒకటి ఉన్నదన్న సంగతి జీవుడికి తెలియదు నాయన. గురువు గారు, అవునవును, జీవుడికి తెలియదు. తెలియదు, అవును. అంటే అహం స్మరణ ఒకటి ఉన్నదని, ఉమ్, అహం దేహంలో ఉన్నటువంటి ఈ మాయాజీవుడికి ఆ, ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. సో ఈ బోధలు కూడా మాయలో చెబుతున్న కొన్ని మాయ మాటలు, ఉమ్, ఇవేమీ సత్యమేవి కాదు. గురువు గారు, ఈ మనస్సుకి ఆత్మస్థితిలో ఉన్నటువంటి స్ఫురణమయ అనంతత్వ స్థితి దీనికి తెలియదు. ఉమ్, గురువు, జీవుడికి తెలియదు, అప్పటికీ తెలియదు. ఈ వాయిస్ వినపడుతుంది అందరికీ? గురువు గారు, అంటే జీవుడికి అప్పటికీ తెలియదు అంటున్నారు. ఎందుకు తెలియదు చెప్పు చూద్దాం. గురువు గారు, ఎందుకు తెలియదు? ఆ, అన్ని తెలుసుకుంటున్నాడుగా. వీడు పరిమితమైన జ్ఞానంతో అన్ని తెలుసుకుంటున్నాడు, కానీ తను తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకు ఆత్మ సంగతి తెలియదు? ఉమ్, మూలం ఎందుకు తెలియదు? అహం స్మరణ ఎందుకు తెలియదు? గురువు గారు, అంటే ఎవడు అనలేదు. మనస్సు అంటే ఉంటే తెలుస్తుంది. మనస్సు గనక అక్కడ అది గనక నిజంగా ఉంటే గనక ఉన్న మనస్సుతో తెలుసుకుంటాడు. ఇది లేనిది ఉన్నట్లుగా భ్రమ కలగజేస్తుంది కాబట్టి భ్రమతో సత్యాన్ని తెలుసుకోలేడు అని. ఇది ప్రమాణ సంగతి తెలుస్తున్నా పని. బ్రహ్మణ సంగతి కూడా తెలియదు వీడికి, నిజమే మరి ఏం అనుకుంటున్నాడు. తెలియదు? ఎట్లా పోతాం ముందుకి? అంటే వీడికి ఉనికి లేదు అన్న సంగతి కూడా వీడికి తెలియదు కదా గురువు గారు. అమ్మా, వీడికి ఉనికి లేదు అన్న సంగతి కూడా వీడికి తెలియదు కదా. మరి ఎట్లా బోధన ఏ విధంగా తీసుకోవాలి? ఆ సత్యం ఒకటి ఉందని, ఆ ఎరుకని తెలుసుకునే వేరు ఎరుక లేదని, అవును, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చెప్పిన విషయాలు ఆ అనుభవంలో ఉన్న వాటిని మనస్సుతో ఎంత చెప్పినప్పటికీ ఈ వ్యక్తిత్వానికి పరిమితత్వానికి అందదు. అవును గురువు గారు, ఎంత అవగాహన వచ్చినా సరే అది తన మూలాన్ని తను తెలుసుకోలేదు. ప్లస్ అది ఎంత అవగాహన చేసుకున్నా మళ్ళీ సత్యంగానే కొన్ని ఇవన్నీ సత్యంగానే కనిపిస్తూ ఉంటుంది, ప్రపంచము, ఇతరులు ఉన్నారని. దీనికి కారణం ఏంటంటే ఇది ఒక మాయావి, గురువు, స్వయం ప్రకాశము లేని, ఉనికి లేనటువంటి ఒక అభూత కల్పన సృష్టి యావత్తు అంతే. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు, ఈ మూడు దృశ్యమాన ప్రపంచాలు. గురువు గారు, అసలు ఇది ఎంత అసత్యమైనప్పటికీ ఆత్మని విడిచి లేదు. అది అక్కడ వస్తుంది సమస్య. ఆత్మతోనే ఉంటూ, ఆత్మగానే ఉంటూ నాకు ఆత్మ తెలియటం లేదు అనే స్థితి ఈ అహంకారానికి ఉంటుంది. అహంకారానికి ఆత్మతోనే ఉంటున్న సంగతి కూడా తెలియదు కదా గురువు గారు. అసలు అందుకని మాయలు ఏమని బోధిస్తున్నారు? కృష్ణ పరమాత్మ కావచ్చు, శంకరుడు కావచ్చు, మహర్షి కావచ్చు,
నీవు నేను అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి ఇక్కడ జీవుడికి దేహం పుట్టుగా అనుకుంటున్నాడు. బట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ట్రబుల్సమ్ మ్యాటర్? నా తల్లిదండ్రులు, నా దేహము, నా సంసారము తన కళ్ళ ఎదుటే చూస్తున్నాడు. మరణించడం కూడా ఇది అసత్యమని ఎలా అనుకుంటాడు? ఏమైనా గురుగారు అవును, అనుకోలేడు. కాబట్టి ఎన్ని రకాలుగా బోధించినప్పటికీ, ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ మనస్సుకి, ఇంద్రియాలకి సత్యస్థితి అందదు. అంతవరకు దేనికి? ఒక అవస్థలో ఉన్నటువంటి విషయం రెండు అవస్థలో తెలియదు. ఇదే జీవుడికి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలంటూ మూడు దేహాలని మార్చుకుంటూ ఉన్నాడా లేదా? మరి ఆ అవస్థలో నాకు దేహం ఉన్నది, ఆ విషయాన్ని మరి నువ్వు స్వప్నంలో చెప్పు చూద్దాం. చెప్పలేదు. కాబట్టి చాలా వింతగాను విపరీతంగాను ఉంటుంది ఈ దృశ్యమాన ప్రపంచం. అందుకని ఏమంటున్నారు? నీవు దేహం అనుకుంటున్నావు. శంకరుడు ఇదే మాట అన్నారు. దేహం నాహం కోహం సోహం అంటూ శంకరులు చెప్పుకొచ్చారు. అంటే అర్థం ఏమిటి? మహర్షి చెప్పినా, శంకరుడు చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఈ మాయలో ఏది కాదు చెబుతున్నారే తప్ప నువ్వు ఏదై ఉన్నావు దాన్ని చెప్పలేరు, సూచించలేరు, అందించలేరు. అంత ఇదిగా ఉంటుంది. అంటే అంటే అది కేవలము ఈ ఇప్పుడు ఆ పర్మనెంట్ బ్లిస్ అనేది లేకపోతే అసలు ఆ దుఃఖం అనేది లేదు, ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానం మాత్రమే అన్న స్థితి ఆత్మ అది వ్యక్తి తనకు తానుగా వ్యక్తమైనప్పుడు మాత్రమే ఈ జీవుడు విడుదల పొందుతాడు. అంతే కదా గురువు గారు? దానిలోంచి అదే అంటే ఆ భ్రమ మాయా కల్పితం తొలుగుతుంది. మాయా కల్పితం అని కూడా తెలియదు నాయన. మాయా కల్పితం అని కూడా తెలియదు. ఇది అంటే దేహాత్మ బుద్ధితో జగత్తుని, సంసారాన్ని, ఇతరుల్ని, ప్రదేశాలను చూస్తున్నాడు. చూసే జాగ్రత్త అవస్థ అసత్యమని గాని, మాయాని గాని, లేదు అని గాని పొరపాటును కూడా జీవుడి దృష్టిలో ఉండదు. అవును గురువు గారు, అసలు ఒప్పుకోడు. ఒప్పుకోవటానికి ఈ పంచేంద్రియాలతోటి, మనస్సుతోటి, కోరికలు, వాసనలతోటి బలీయంగా ఉన్నాడు ఇక్కడ. ఇంద్రియాలతో ఉన్నాడు. ఏంటన్నా? ఇంద్రియాలతో కలుషితమై ఉన్నాడు. అందుకనే సృష్టిలో వాడు భాగమై కూర్చున్నాడు. సృష్టిని చూస్తూ తాను కూడా కనపడుతూ పోతూ ఉన్నాడు. అవును గురువు. ఒకసారి పూర్తిగా చదువు, ఇంకేమైనా ఉన్నదేమో చూద్దాం. ఉనికిని, సత్తుని తెలుసుకొనుటకు వేరొక చిత్తు ఉండనేరదు. ఉన్నది స్వప్రకాశమానము, స్వసంవేద్యము, దానంతట అదే తెలియబడును. కనుక సత్తు చిత్తు ఒకటే, అదే నేనున్నాను అను అనుభూతిపరమైన జ్ఞానము. ఇక్కడ
సత్ చిత్ అనే వాటిలో తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన స్వయం ప్రకాశమైన ఏకైక సత్యస్థితి ఒకటి ఉన్నదని సూచిస్తున్నారు ఇక్కడ మాయలో. గురువు గారు. ఆ, కనుక నువ్వు ఎంత సూచించినప్పటికీ నువ్వు సంసారాన్ని జగత్తని ఇతరులను చూసినట్లుగా ఆత్మని నీవు తెలుసుకోలేవు. పాయింట్ అది. అదే చెప్తున్నారు కదా గురువు గారు, దానంతటా అదే తెలియబడును అని. ఆ తెలియబడటం కూడా జీవుణ్ణి అట్టుపెట్టి తెలియబడతావు. ఆ, అందుకని మాయతో కూడిన జ్ఞానము మాయను ఉంచేది ప్రకాశం కాదు. ఆ ప్రకాశం అన్నట్టు మాయ లేదు. అందుకనే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? మమ మాయ అంటూ వర్ణించాడు. అంటే మాయ నాదేను, నా కల్పనేను. అంటే తాడుగా కాక నీకు ప్రాణభయం కలిగిందిగా. తాడు అనే ఆధారం ఒకటి ఉంటే కదా. కాబట్టి ప్రాణభయానికి ఆధారం ఏది? తాడు. మరి తీర తాడు ఏమైనా బాగుందా? ఎన్ని రకాలుగా ఈ మాయలో మనం చెప్పుకున్నప్పటికీ సత్యాన్ని, అహం స్మరణని ప్రకాశింపచేయగలిగిన సాధన లేదు, అన్య చింతన లేదు, పేరు లేదు. అందుకనే సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. ఆత్మ అనుభూతి, ఆత్మకేను నేను ఉన్నాను అన్న ఎరుక. ఇంతకీ బ్రాడ్గా తీసుకుంటే ఉన్నది యూనివర్సల్ కాన్షియస్నెస్, లేనిది సృష్టి. లేనిది అంటే దాన్ని విడిచి విడిగా లేదు. ముత్యపు చిప్పని విడిచి వెండి లేదు, తాడుని విడిచి పాము లేదు. ఆత్మని విడిచి అన్యముగా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, సృష్టి అనేది లేదు అని చెప్పటం. అంటే వీడికి ఈ ద్వంద్వ భావము, ఈ డ్యూయాలిటీ, ఇప్పుడు అదేమో నాన్ డ్యూయాలిటీ, ఇదేమో డ్యూయాలిటీ. అంటే జీవుడు ఎంత లేదనుకున్నా సరే ఈ డ్యూయాలిటీని క్రాస్ చేసుకొని వాడు వెళ్ళాల్సిందే కదా గురువు గారు. ఈ డ్యూయాలిటీ అనేది మూలము తెలియకుండా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? కోరికలతోటి, కర్తృత్వంతో, పిడికడు ప్రారంభంతో ఇవన్నీ కూడా ఒక థియరీ పట్టుకొచ్చారు. ఇక్కడ కర్తృత్వంతో చేస్తున్నావు, నువ్వు కర్తవ్యం అనుకుంటున్నావు. ఆ విధంగా అంటే నేను చూస్తున్నానంటావు. ఎన్నైనా చెప్పు. అంటే జాగ్రత్త అవస్థలోనే అది జరగాలి అంటే ఖచ్చితంగా డ్యూయాలిటీలో ఉండి తీరాలి కదా వీడు. అందుకనే స్వరూప జ్ఞాన ప్రకాశానికి ముందు శిశువుగా జన్మించక తప్పదన్నాడు. మాయ రాక తప్పదు. నీలో నీ సహజత్వానికి దూరమైనట్టుగా అనిపిస్తుంది. అనిపించడమే మాయ. అన్యత్వాన్ని నువ్వు చూడటమే మాయ. ఇప్పుడు నీకు ఎలా ఉంది? దేహమన్యము, సంసారమన్యము, సృష్టి యావత్తు నీకు అన్యంగా ఉంది. చివరికి
ఆత్మ కూడా నీకు అన్యమే. ఉమ్. అందుకని నాకు తెలియటం లేదంటున్నారు. Is it not? అవును, అదేదో కొత్తగా రావాలనుకుంటూ ఉంటుంది. ఏమంటావు? అదే ద్వైత భావం, ఆ భేద దృష్టి ఉండటం వల్ల ఆత్మ కూడా నాకు కొత్తగా రావాలి అని అనుకుంటుంటుంది. అంతేగా ఇది వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది. గురువు గారు, అవును. ఇది పోకూడదు, కొత్తగా అనుభూతి రావాలి ఉమ్. అని మార్చామన్నారు. ఈ అహంకారము మూల్యము చెల్లించక తప్పదు, దీన్ని వదులుకోక తప్పదు, దీన్ని పట్టుకుని వేలాడద్దు. ఆ, కానీ వీడి చేతుల్లో లేదు అది. ఆ, జీవుడు దీన్ని వదులుకోవటం కుదరదు. పాపం బోధలన్నీ వింటాడు, శ్రవణం చేస్తాడు, మననం చేస్తాడు, శాస్త్రాలు చదువుతాడు. ఇంత చదివిన తర్వాత ఏదో సాధించాలనుకుంటూ తాపత్రయపడతాడు. కానీ తన చేతుల్లో ఏదీ లేదు. ఉమ్. కొత్తగా వచ్చేదైతే సాధన ఉందన్నాడు, కొత్తగా ఏమీ రాదు. ఇప్పుడు కూడా నీవు అదేనని చెబుతున్నాను తప్ప అదంటే ఏమిటో గురువు గాని, గ్రంథాలు గాని, మతాలు గాని, ఇతరులు గాని ఈ మాయాజీవికి అందించే ప్రసక్తి లేదు. గురువు గారు, అట్లా ఉమ్. అవునవును. సూచించడం చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకని శంకరులు, మహర్షులు వేదసారాన్ని ఒక్క ముక్కలో చెప్పుకొచ్చారు. ఉన్నది అది, లేనిది ఇది అన్నారు. ఆ, మరి అది ఉంటే నాకెందుకు తెలియదు? తెలుస్తుంది. ఎప్పుడు? ఇంతవరకు తెలుసుకున్నది తెలుసుకోకపోతే, ఇంతవరకు చూస్తున్నది చూడకపోతే, ఇంతవరకు అనుభవిస్తున్నది అనుభవించకపోతే, ఇంతవరకు గుర్తిస్తున్నది గుర్తించకపోతే, అంటే నీవు పరోక్ష జ్ఞానంతో బయటికి పరిగెడుతున్నావు. అది ఆపు. అంతర్ముఖంగా దృష్టి కలిగి ఉండు. సాధనా చతుష్టయంలో ఆదిశంకరుడు ఈ మాటలే అన్నారు. వివేకాన్ని ఉపయోగించు. ఏది నిత్యమో ఏది అనిత్యమో చూడు. ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు. సుమతమాది సత్సంపత్తిని ఏర్పరచుకో. గురువు గారు, అవును. బంధముక్తి కోసము మోక్షమందు ఆసక్తి కలిగి ఉండు. ఉమ్. వైరాగ్యం కలిగి ఉండు. ఈ మాయా ప్రపంచంలో నీవు పరిగెడవద్దు, కోరికల వెంట వెళ్ళవద్దు అంటూ సూచించారు. ఆ, ఇంత సూచించినప్పటికీ శంకరులు గాని, మహర్షులు గాని, ఏ మహనీయుడు గాని ఆత్మజ్ఞానం అందించలేరే. అవునవును. ఉమ్. అందుకే ఉపదేశసారంలో 30 శ్లోకాలు దాని గురించి చెప్పాయే గాని అందిస్తున్న మాట ఒక్కటే ఎక్కడా లేదు. కుదరదు. కర్మ జడమని. అందుకని ఏ ఒక్క మాట అయినా నీ మనస్సులోకి వస్తుందని, అవును. దృశ్యవారితం మనసులోకి వస్తుంది, అంతర్ముఖం మనసులోకి వస్తుంది. ఇంత చెప్పిన తర్వాత 2 నేనులు ఉంటాయని అనుకుంటావేమో. 2 నేనులు లేవు, ఒకటే నేను ఉంటుంది. ఆ ఒకటే నేను జీవుడే అనుకుంటాడు, యాత్రుడే అనుకుంటాడు. ఇది కాక వేరు నేను ఉంటుందని ఊహించలేడు. ఎంత ప్రయత్నించినా తాను తెలుసుకోలేడు. గురువు గారు, అవును.
అంతటి క్రిటికాలిటీ ఉంటుంది నాయన. అవును. యోగ మార్గమని, భక్తి మార్గమని, కర్మయోగమని, జ్ఞానమని, ధ్యానమని ఎన్నో మెథడాలజీస్ పట్టుకొచ్చారు. దేనికోసం? నిశ్చలత్వం కోసం. కదేనా? చివరికి నువ్వు విచారం చేయి. విచారము ఆత్మస్థితి ఒకటే పొమ్మన్నాడు. అది అంత తేలికైన పని కాదు. విచారం ఎవరు చేస్తారు? అహంకారమే చేయాలి. అవును. ఇది లేదని ఈ వ్యక్తిత్వానికి తనకు తానికి తెలియదు నాయన. అది ప్రకాశిస్తే తెలుస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే సత్యము అసత్యములు కావాలది రియాలిటీ. నీకున్నటువంటి పరిధిలో నీ లోపల ఉన్నది నువ్వు తెలుసుకుంటావు. దీనికి ఆధారభూతమైంది మూలము నీవు గ్రహించలేవు. అది చాలా నిజం. తెలుసుకో అని ఎంత చెప్పినా నాకు తెలియటం లేదని సమాధానం ఉంటుంది. చూచే నేను అన్ని చూస్తుంది, కానీ తను తాను చూసే సామర్థ్యం ఉంటుంది. ఏ మహర్షికి తెలియకనా, శంకరులకి తెలియకనా, కానీ బోధించేటప్పుడు సూచించేటప్పుడు అంతకంటే వాళ్ళు చెప్పలేరు. ఆ విషయం తెలుసుకోవటానికే భగవద్గీత దగ్గర నుంచి అష్టావక్ర గీత, భృగు గీత, రమణ గీత, గీతలు ఎన్నో వచ్చినాయి. ఎన్ని గీతలు ఎన్ని రకాలుగా సూచించినప్పటికీ దాన్ని ఏమంటారు? వీటో పవర్ ఆత్మ దగ్గరే ఉంటుంది. గురువు గారు. అక్కడే ఉంది. అసలు ఆత్మ ఒకటి ఉన్నది, నేను ఇది కాక నా స్వరూపము అనంతమైనటువంటి an expanded consciousness అనేది తనకి తెలియదు. అంతేకాదు ఇది అభాసమని కూడా తెలియదు. నిద్ర లేవటం నీవే సర్వకర్మలు ఆచరిస్తున్నట్టు, నీవే కర్తృత్వంతో ఉన్నట్టు, నీవు యూ కెన్ డూ అండ్ థింగ్స్ లా కనపడుతుంది. నీ జీవితాన్ని నువ్వు మార్చగలిగినట్టు, నువ్వు అనుకున్నది సాధిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని నువ్వు కర్తవ్య కాబట్టి కర్మ ఉందన్నాడు. అది ఒక సిద్ధాంతమే. లేని కర్మ ఏమిటి? చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. కర్మ ఒక దైవమా అంటే జడము అన్నారు కదా. మరి ఒకవైపు మహాసుందరపు చర్యలు అని చెబుతూ గమ్యాన్ని చేర్చవు అని చెబుతూ, మరి చేర్చనప్పుడు ఇన్ని శ్లోకాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని విధానాలు, ఇన్ని మార్గాలు ఎందుకంట? ఎప్పటికైనా ఈ మాయలో, ఈ ద్వైత స్థితి నుంచి ద్వైత రహితం అనేది వస్తుంది అనుగ్రహం చేత అన్నటువంటి ఒక ఆశతో చెప్పిన మాట. మహర్షి శంకరుడికి తెలియదా? ఎన్నో శ్లోకాలు, ఎన్నో వివరణలు, ఎన్నో భాష్యాలు ఎన్నో రాశారుగా. అవునవును.
కఠోపనిషత్తులు కూడా ఆయన నచికేతుడికి చెప్తాడు కదా, అది అది తనంతట తాను తెలియబడుతుంది తప్ప నువ్వు తెలుసుకోలేవు అన్నాడు. అది అనుగ్రహం చేత. అనుగ్రహం చేత ఆత్మ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎంచుకోవాలో అది మనకి అది తెలియబడుతుంది. నువ్వు ఎంచుకోవడం ఏమైనా వీడికి తెలుస్తుందా? ఉమ్. నన్ను సెలెక్ట్ చేశారు, ఏదన్నా దాన్ని ఏమంటారు, గజెట్ నోటిఫికేషన్ వస్తుందా? అటువంటిది ఏమి ఉండదు. గురువు గారు. అవును. అదే మహర్షి చెప్పింది, లేనిది లేనట్లు ఉన్నది ఉన్నట్లు ఒక్క అనుగ్రహం చేతనే తేలిపోతుంది. మరి ఎప్పుడు వస్తుంది అనుగ్రహం అనుకోవచ్చు, బయట నుంచి వచ్చేది కాదు, నీవే అది, నీలోనే ఉన్నది, అది లేకుండా నీవు లేవు అని ఎంత చెప్పుకున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అలానే ఉంది గురువు గారు, పరిస్థితి అలానే ఉంది. ఇది ఆయన సెల్ఫ్ రియలైజేషన్ హాస్టదిక్ బంధంలాగే ఉంటుంది. నువ్వు బయటికి పోలేవు, మార్గం లేదు, సాధన లేదు, చివరికి సాధన చేసేవాడు లేడు అన్నాడుగా. అవునవును. నీవిది కాదు. శంకరులు ఏమన్నారు, దేహము నాహం కుహంసహం అన్నాడు. నువ్వు ఎంత దేహాన్ని పట్టు కూర్చున్నా దేహం కాదు, ఇది రాలిపోతుంది. దేహి అన్నారు మహర్షి. దేహము కలిగినంత మాత్రాన నువ్వు దేహం ఎట్లా అవుతావు? నీవిడి జడము కాదు, నువ్వు చైతన్యము కాదు. కానీ నీలో ఉన్నటువంటి అత్యల్ప ఆభాస కాంతితోనే ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఏర్పడుతున్నాయి ఈ మాయలు. ఇది ఒక అభూత కల్పన. మనస్సు దీనికే కారణం. విచారించు, మనస్సుందేమో చూడు. ఎంతవరకు చూస్తాడు మనస్సుందేమో అని? తను తాను లేదనుకుంటాడా? ఉన్నాననే అనుకుంటాడు. కనుక ఆదిశంకరులు కూడా ఇదే మాట అన్నారు, స్వరూప జ్ఞానము బోధించేది కాదు. మరి ఎందుకండి ఈ మహనీయులు ఇంత తాపత్రయపడతారు ఈ మాయలో? కారణం చెప్పమంటాను. ఆయన నీ స్వరూపము ఆ ఉच्चతర శక్తి అని చెప్పి నువ్వు తెలుసుకున్నావే, ఊరికే కూర్చుంటే అట్లాగూ కనపడే వాళ్ళకు కూడా నువ్వు చెప్పు, అదే ఉంది అదే ఉందని ఆవేశం తీసుకుంటారు ఈ మహనీయులు. అవును గురుగారు. ఊరికే కూర్చోరు. ఇప్పుడు నాకు ఆత్మప్రకాశం అయింది కదా, ఇది అసత్యం తెలిసిపోయింది. వైష్ణవ బాధన కొద్ది పీపుల్ ఐ సీ హియర్ అలా అనుకోలేదు. శంకరులు మహర్షులు ఎక్కడెక్కడి నుంచో దూరదేశం నుంచి వచ్చేవాళ్ళు, తెలుసుకోవాలని. అందులో కొందరికి ఇక్కడికి రాగానే ఆత్మప్రకాశం అయ్యేది. హార్ట్ టు హార్ట్ టాక్. దానికి ఏమనుకున్నాడు, రాష్ట్రీయులకు వచ్చాము ఇదైంది అనుకున్నారు. నేను స్పష్టం చేశాడు, నువ్వు గురువు అనుకునేవాడు ఏమీ అందించాడు, నీ లోపల నుంచి వస్తుంది అనుగ్రహం చేత అంటూ మహర్షి కూడా అనుగ్రహాన్ని బదులు పెట్టేశారు. నాచికేతుడికి ఎట్లాగైతే యమధర్మరాజు చెప్పాడు, తాను కూడా అదే చెప్పాడు. పోనీ అనుగ్రహం బయట నుంచి వస్తుందా? గురువు భౌతికం కాదు, బయట నుంచి రాదు, నీ లోపలే ఉన్నాడు గురువు, ఆత్మే గురువు. నాకు అంటే ఆత్మనే అంటాను, నీ గురువు కూడా అదేను అన్నాడు. నేను ఆ మాట అంటా,
కానీ నీకు మింగుడు పడదు. ఎందుకని? భౌతికమైన విషయాలకి బాగా అలవాటు పడ్డాం. అవును ఎవరో మనకు అందిస్తారు, నేను తీసుకోవచ్చును, అది కుదరదే. నీవు ఎంత సత్యమో దేహంగా, ఆ గురువు కూడా అంతే అసత్యం దేహంగా. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు ముక్క మాట్లాడలేదు వాళ్ళు, అయినా పరివర్తన వచ్చిందా లేదా? కాబట్టి ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. నిన్ను నడిపించేది, నిన్ను కదిలించేది, నిన్ను అంతమొందించేది, అజ్ఞానమని గోల పెట్టేది, లేకుండా చేసేది మరి అదే కదా. అవును గురువు. ఆ అనుగ్రహం ఉండబట్టే ఇప్పుడు భగవాన్ అయినా మీరైనా వ్యక్తి భావం లేకుండా మరి అందరికీ సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు కదా గురువు. ఇంకోటి, మీరు నేనని కాదు, అదే అది చిత్ర శక్తి ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ హిస్ హ్యాండ్. గురువు గారు హయ్యర్ పవర్ చేతిలో చేస్తుంది. ఆ అనుగ్రహానికి ఆ దయ ఉండబట్టే ఈ జీవుడికి ఈ విధంగా పరివర్తన ఒక భౌతిక గురువు ద్వారా అందిస్తున్నారు. అవును, అందించడం అనేది ఆత్మజ్ఞానం కాదు. ఆత్మగురు కాదు, నీవు అది కాదని చెప్పటానికి. అంతవరకు అవును అన్నారు మహర్షి, నీవు ఏది కాదు సూచిస్తావు తప్ప ఏదై ఉన్నావో అందించలేరు. అది ఎందుకని? బయట నుంచి రాదు, గురువు గారు. నీవే అది కాబట్టి. ఏమా సరోజ? గురుగారు, మాకు ఆ ఉच्चतर శక్తి అనుగ్రహం ఉండబట్టే మీ ద్వారా మాకు ఈ సూచనలు అందుతున్నాయి గురువు గారు. మాయ అయినా సరే, మీరేమన్నా సరే, అది మాత్రం మేము చూస్తున్నాం గురువు గారు. ఆలోచన అనుకోండి, కానీ అది మా మంచి ఆలోచన అనుకోవచ్చుగా. మరి ఆలోచన కూడా మళ్ళీ మాయగా. అదే గురువు గారు, మాయ అయినా కూడా అది మంచి ఆలోచన అని నేను భావిస్తున్నాను గురువు గారు. భావించేవాడు ఎవరు? మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఎటు నుంచి ఎటు చూసుకున్నా గురువు గారు, అది ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. అవును, వీళ్ళని తీసుకెళ్తుంది అక్కడికి. అదే గురువు గారు. అక్కడ ఉన్న వాళ్ళని లాక్కొస్తుంది, గురువు గారు. అక్కడెక్కడ ఉన్న వాళ్ళలో పరివర్తన తెస్తుంది. గురువు గారు, అదేనా? అవునండి. సో వార్స్ ఏమంటున్నారు? ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్, ఆ ఉच्चतर శక్తి. నువ్వు దానికి ఆత్మను, పరమేశ్వరుడును, జ్ఞానమును, ఇట్ డస్ ఎవ్రీథింగ్. గురువు గారు, అది అర్థం అవుతుంది గురువు గారు. మహర్షి చెప్పాడా నా ద్వారా వీళ్ళందరికీ జ్ఞానం ఇస్తున్నానని? చెప్పలేదు. ఇంకా గట్టిగా మాట్లాడలేదు. గురువు గారు పొమ్మన్నాడు. అవును, అవును గురువు గారు. గురువు అనుకుంటున్నావు, గురువుని కాదు. ఆ హయ్యర్ పవరే గురువుగా మీ రూపంలో వచ్చి మాకు సూచిస్తోంది అంటున్నాను గురువు గారు. మీరు మళ్ళీ దాన్ని నువ్వెవరు, ఆలోచన ఎవరికి వస్తుందో చూడు, గురువు అని భావిస్తున్నావు, ఆ భావించేవాడు ఎవడో చూడు అంటారు మీరు. అమ్మా, ఎన్ని రకాలుగా చెప్పినా భౌతిక చింతనకి ఆధారం కూడా హయ్యర్ పవర్. అవును గురువు గారు, భౌతికమే. అవును. అసలు ఆ హయ్యర్ పవర్ ఎందుకు ఎప్పుడు తనకు తాను ప్రకాశింపతలుచుకుంటే దానికి జ్ఞానం ఉంటుంది. గురువు గారు, ప్రకాశిస్తుంది. గురువు గారు, ఎవరు చెప్పలేరమ్మా. గురువు గారు, దానికి ఏమి సిద్ధాంతాలు ఉండవు. ఇంకో రహస్యం, సత్యానికి ఈ మాయకి కనెక్టివిటీ లేదు. రెండు ఆపోజిట్స్.
ఆపోజిట్ అయిన దాంట్లో నీ మనస్సు ఉంటుంది. ఉన్నది లేదు, ఉన్నది లేదు. అవునులేండి, అవును. జ్ఞానానికి అన్యత్వం లేదు, జీవుడికి అంత అన్యమే. అవును, ఏమ్మా? అవును గురువు గారు. కాబట్టి ఆత్మజ్ఞానము నీవై ఉన్నావు, నీలోనే ఉన్నది, బయట నుంచి రాదు, ఎవరు ఇవ్వరు, గ్రంథాల్లో ఉండదు అని ఇన్ని రకాలుగా చెప్పాడు మహర్షి. అవును గురువు గారు. ఆ చదువు నువ్వు నా దగ్గరికి రా, నీకు నేను అందిస్తానని చెప్పాడా? లేదు. అయినా కానీ బొలోమని చదవంతారా మొదలు పెట్టారు. అవును. అని వచ్చిన వాళ్ళని ఎవరిని వత్తం లేదు, పొమ్మలు లేదు. ట్రీ అన్నాడు. అవును గురువు గారు. నీడ కోసం వచ్చిన వాళ్ళు రమ్మంటుంది, వద్దనుకుంటే వెళ్తుంది. అవును, వద్దంటుంది, అట్లా ఉంటుంది. కరెక్టే. దాయ మొత్తం దాని ఆధీనంలో ఉంటుందా? సో నీకేమి చేత కాదా? శరణాగతి అన్న